ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన అక్షరనిధి మార్ట్ ఫాలోవర్స్కి అలాగే ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఫాలోవర్స్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు గురువుగారు మీరు కనిపిస్తూ వీడియోలు చేయండి అని అడుగుతున్నారు. మిత్రులరా, నాకు నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. అందుకని మన టీం రెగ్యులర్గా అంతకుముందు సంవత్సరాల్లో ఉన్న వీడియోలన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఇక నుంచి మీ అందరికీ కూడా కనిపిస్తూ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీకు కులంకషంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు నవమి, అలాగే నవమి రోజున ఒక తేలికైన ఉపాయం కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ఇలాంటి పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో మీకు నేను వివరిస్తాను. అలాగే కొంతమంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి కూడా నేను ఈరోజు మీకు సమాధానాలు చెప్తాను. ముందుగా సమస్యల మీద ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో వాటికి మీకు నేను సమాధానం చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఉపాయం చెప్తాను. ఇప్పుడు మన ఛానల్లో తంత్రానికి సంబంధించిన పరిహారాలు చెప్తూ ఉన్నాం. అంటే తాంత్రిక పరిహారాలు, తంత్రము, మంత్రము, యంత్రము, స్విచ్ వర్డ్స్, ఏంజిల్ వర్డ్స్ ఇలాంటివి చాలా చెప్పాను. కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. ముందు నేను మీకు చెప్తాను. అని కూడా అన్నీ కనిపిస్తూ కూడా పదార్థం చూపిస్తూ కూడా చెప్తాను. వీటిల్లో నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. ఏమనంటే, మీకు ఉపాయం చెప్పినప్పుడు అర్థమైతే చెయ్యండి. మీరు చెప్పినది మీకు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే చేయవద్దు అని చెప్తూ ఉంటాను. అది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తాంత్రిక ఉపాయాలన్నీ కూడా ఫలితాలు ఇవ్వాలి అంటే ముందు అది మనకి అర్థం కావాలి. నేను ఒక్కొక్క ఉపాయాన్ని 1-2 సార్లు కూడా రిపీట్ చేస్తూ ఉంటాను. 1-2 సార్లు రిపిటేషన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం చెప్తూ ఉంటాను. అలాగే ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది అడిగేది ఏంటంటే, ఈ ఉపాయాన్ని మేము చేస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు గురువుగారు మీకు ఈ పదార్థం దొరకకపోతే చేయవద్దు, మీకు ఈ సమస్య ఉంటేనే చెయ్యండి, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు ఉంటేనే మీరు ఆ పరిహారం చేయండి వీడియోలో చెప్తున్నాను. అలా కాకుండా మీరు కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మీ వీడియోలు చాలామంది మీ కంటెంట్ కాపీ చేసి దానికి 2-3 యాడ్ చేసి చాలా ఛానల్లో వస్తున్నాయి, అలా చేసేయవచ్చా, ఇబ్బంది ఏమీ లేదా అని చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తాంత్రిక ఉపాయాలు మనం కత్తిని పట్టుకొని చేత్తో పట్టుకొని వాడడం తెలియకపోతే మనకు మనమే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఈ ఉపాయం మీకు అర్థం కాకపోతే చెయ్యవద్దు అని ఎందుకు చెప్తామంటే, మీ మనసుకి మీరు ఆ ఉపాయాన్ని తీసుకోలేకపోతే పొరపాటు కూడా ప్రయత్నం చేయకూడదని అర్థం. అలాగే ఇప్పుడు నేను ఒక ఉపాయం చెప్పాను మీకు, పసుపుని వాడమని చెప్పాను. మీకు ఆ పసుపు అందుబాటులో లేదు, నా దగ్గర ముగ్గు పిండే ఉంది, ముగ్గు పిండితోనే చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు కొంతమంది. చేసి సర్వనాశనం అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది రెక్లెస్గా అనుకుంటారు, ఎందుకంటే ఇవి చూడడానికి తక్కువగా ఉంటాయి, తేలికగా అనిపిస్తాయి. మంత్రాలు కూడా అంతే. మంత్రాలకు కూడా చాలా దివ్యమైన శక్తి ఉంటుంది. హృదయంతో చెయ్యాలి, అంటే మనస్సుని పెట్టి హృదయంతో చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే అప్పుడు మీకు ఈ ఉపాయాలు పనిచేస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది మొదటి సందేహం. అంటే ఉపాయాలు అంటే కలగం పొలగంగా చెప్పేసి దాంట్లోంచి మీరు ఏది చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాము అనేవారికి మీకు అర్థమైతేనే చేయండి అని మరొక మారు చెప్తున్నాను. ఇది మొదటిది. రెండవది, అంతకుముందు వీడియోలో నేను మీకు ఇంద్రజాల మొక్క గురించి చెప్పాను. మరొకసారి చూపిస్తాను. ఇలా రకరకాల మొక్కలు ఉంటాయి ఇంద్రజాలవి. తెలుపు రకరకాల మొక్కలు, ఇలా నలుపు, ఇలా రకరకాలు ఉంటాయి, ఎరుపు, ఇదిగోండి ఇలాంటివి చాలా పెద్దవి కూడా ఉంటాయి. దీంట్లో మీకు చెప్పాను. ఇవి చాలా అత్యంత శక్తివంతమైన, ఇదిగోండి పెద్ద పెద్ద జాలీలు కూడా ఉంటాయి. ఇవి అత్యంత శక్తివంతమైన శక్తి కలిగిన తాంత్రిక మొక్కలు.
వీటిని మీరు తీసుకున్నవారు కానీ మీ ఇంట్లో అంతకుముందు ఉన్నప్పుడు కానీ మీరు పర్వదినాలలో అంటే ముఖ్యంగా మనకి గురు పుష్యమి, రవి పుష్యమి మీకు చూపించినవన్నీ కూడా రవి పుష్యమి నాడు సేకరించినవి, చాలా శక్తివంతమైన అర్థం. గురు పుష్యమి, రవి పుష్యమి, ఉగాది, పర్వదినాలు, శ్రీరామనవమి, అలాగే రాబోయే పండగలు, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కూడా మీరు ఈ తాంత్రిక పదార్థాలు మీ ఇంట్లో ఉన్న వాటికి రోజు మీరు సాంబ్రాణి పుల్ల చూపించకపోయినా పర్టికులర్గా పర్వదినాలప్పుడైనా సరే చూపించండి. అలాగే హతజోడి కూడా తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కంపల్సరీగా పర్వదినాల్లో అయినా సరే, మేము లోపల పెట్టేశాం గురువుగారు, వాటిని మర్చిపోయాం గురువుగారు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సమయంలో అయినా సరే ఆ మూల మంత్రాన్ని అలాగే మీరు సాంబ్రాణి దీపాన్ని చూపించండి. దానివల్ల సమయానికి ఉన్న శక్తి మీకు చాలా అద్భుతంగా యోగిస్తుంది. దానివల్ల ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి. కొంతమంది పెట్టి ఏమీ చేయకుండా అలా వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకండి. ఆ సంకల్ప సమయంలో ఏదైతే మీరు ముందుగా చెప్పుకున్నారో అది మాత్రమే పనిచేస్తుంది, తర్వాత పనిచేయడం ఆగిపోతాయి. కంపల్సరిగా పర్వదినాలప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా చేస్తూ ఉండండి, ఆ ఒక్క రోజైనా సరే. ఇది వీటి గురించి మీకు మన క్వశ్చన్లు అడిగారు కాబట్టి వాడు చెప్తున్నాను. అలాగే నవమి రోజు, శ్రీరామనవమి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే, ఆ రోజు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి ఒక 2 పసుపు కల అరటిపళ్ళైనా, సింధూరాన్ని, ఆవు నెయ్యిని, ఈ 3 పదార్థాలని ఆంజనేయ స్వామికి ఇవ్వండి. అలాగే ఆ రోజు నుండి మీరు ఎవరైనా సరే, అంటే వేసవకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చలివేంద్రం కోసం మంచినీరు కుండలనైనా మీరు ఎక్కడైనా సరే, గ్రామాల్లో అయినా ఎక్కడైనా సరే మీరు కూర్చునే ప్రదేశాల్లో మంచినీటి కుండలను ఇవ్వండి. దానివల్ల మీ జీవితంలో, మీ కుటుంబంలో మానసిక స్పర్ధలు, మనశ్శాంతి లేకపోవడం, శని ప్రభావం చేత చంద్రుడు నీచపడటం అలాంటిది ఏదన్నా ఉన్నా మీరు అంటే ఖచ్చితంగా నవమి నుండి మీరు చేసినట్లయితే మీకు అత్యంత అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రం కూడా మీకు మనసులో అనుకుంటూ ఉండండి, మీ మనోవాంఛ నెరవేరుతుంది. నవమి నుండి ఇది మొదలుపెట్టండి ఈ మంత్రాన్ని కూడా. ఈ మంత్రం చాలా తేలికైంది, దీనికి గురు ఉపదేశంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓం రామభద్రాయ నమః, ఓం రామభద్రాయ నమః. ఈ మంత్రాన్ని మీరు మనసులో ప్రతిరోజు కూడా కోరిక చెప్పుకొని ఒక 108 సార్లు అయినా సరే అనుకోండి. ఇది నవమి నుండి మొదలుపెట్టండి. ఎవరు చేయకూడదు అంటే, ఎవరైతే నెలసరి ఉంటారో వారు చేయొద్దు. నెలసరి కుటుంబంలో ఉండి మిగతా వారు చేసుకోవచ్చా నాకు అనుమానం ఉంటుంది, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలాగే ఇంకొక తేలికైన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఉపాయం కూడా నేను చెప్తున్న ప్రతి ఉపాయం కూడా మీకు సాధ్యమైతేనే చేయండి, సాధ్యం కాకపోతే చేయవద్దు. అలాగే కొన్ని సమస్యలకి నేను మీకు ముందు చెప్తాను, ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే చేయండి అని చెప్తూ ఉంటాను. అలాంటి సమస్య ఉన్నవారు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి, సమస్య లేకుండా ట్రై చేయమాకండి. ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఎంత శక్తి కలిగి ఉంటాయంటే తేలికగా కనిపిస్తాయి, కానీ విశేషమైన శక్తి కలిగి ఉంటాయి. మీకు రాబోయే వీడియోల్లో మంత్రానికి ఉన్న శక్తి, ఒక్కొక్క మంత్రాన్ని మీరు అనుకోవడం వల్ల కలిగే లాభాలు, నామాని వల్ల లాభాలు కూడా మీకు నేను రాబోయే వీడియోలో కనిపిస్తూ చెప్తాను. అలాగే తాంత్రిక వస్తువులు కానీ, తాంత్రిక పదార్థాలు కానీ ఏదైనా అంటే చాలా ముఖ్యమైన వస్తువులు, హతజోడి, ఇంద్రజాలు, అలాగే దైవిక వస్తువులు, ఇలాంటి వాటి గురించి చాలా వీడియోలు చెప్పాను కదా, వాటిని మీరు విధి విధానంగా వాడడానికి ప్రయత్నించేయండి. మీరు పండగల టైంలో, పర్వదినాల టైంలో అయినా సరే కంపల్సరీగా ధూపాన్ని చూపించడానికైనా ప్రయత్నించేయండి. విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మిత్రులందరూ అడిగేది అంటే చాలామంది, గురువుగారు మేము ఏది చేసినా మాకు ఫలితాలు రావడం లేదు, ఎందువల్ల అని చాలామంది అడుగుతూ ఉంటారు. జాతకరీత్యా మీ జాతకంలో పితృదోషాలు కనుక ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, ఉపాయాలు చేసినా, ఉంగరాలు పెట్టుకున్నా మీకు ఫలితాలు రావు. ఇది బాగా గుర్తుంచుకోండి.
కంపల్సరిగా పితృదోషానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉండండి. పితృదోషాలకు ఉన్న ఒక లక్షణం చెప్తాను మీకు నేను. అయిపోతుంది అన్న పని అవ్వదు. కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఏదో ఒక దీర్ఘ అనారోగ్య సమస్య ఉంటుంది. భార్య భర్త పిల్లల మధ్య సరైన సఖ్యత ఉండదు. అలాగే సంపాదన బాగా వచ్చి అలా పడిపోతుంది. అలా జరిగిన తర్వాత మీరు మాలాంటి వారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము ఏంటి ఫలానా అని. మేము చెప్తూ ఉంటాం పితృదోషాల పరిహారాలు చేసుకోండి అని. మీరు పెద్దగా కన్సిడర్ చేయరు. మనకి 7 రకాల పారామీటర్లు ఉంటాయి. ఈ 7 రకాల పారామీటర్లో మొట్టమొదటిది మన గృహం, రెండవది అంటే గృహ ప్రభావం ఉంటుంది, రెండవది మన రోజు వెళ్ళే దిక్పాలకులు అంటే అష్టదిక్పాలకులు అంటాం, దిక్కులు, మూడవది నవగ్రహ మాతృకులు, నాలుగవది నవగ్రహాలు, ఐదవది పంచభూతాలు, ఆరవది పితృదేవతలు, 7 సర్వదేవతలు. మనం ఒక నమస్కారం పెట్టిన దేవతలు మనకి అలా వరాన్ని ఇస్తారు. దేవతలు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. కానీ పితృదేవతలు వాటిని ఆపుతారు. అంటే సరైన పితృదేవతలు కర్మ చేయకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాలలో మనం ఆ దోషాల వల్ల కూడా మన జీవితాల్లో రావలసిన దాన్ని పొందలేం. కాబట్టి మీరు ఏమి చేసినా చేయకపోయినా అంటే పక్షులకి, జంతువులకి, చీమలకి, ఆవులకి వీటికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించేయండి. మీ పెద్దల్ని తలుచుకొని అమావాస్య తిథిలో కంపల్సరిగా తర్పణాలు మీ పెద్దలు తలుచుకొని చేయండి. ఇలా ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే, ఇబ్బంది పడుతున్నవారు మాత్రమే, ఇబ్బంది పడినవారు కాదు, ఇబ్బంది పడేవారు మాత్రమే ఖచ్చితంగా మీరు చేస్తూ ఉండండి. అలాగే ముఖ్యంగా మీ జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు చాలామంది ఏంటంటే, గురువుగారు ఈ సంవత్సరం మా జాతకం బాగోలేదట, మా రాశి బలం బాగోలేదు, మా నెలఫలం బాగోలేదు, మా దినఫలం బాగోలేదు అని చాలామంది భయపడిపోతూ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి భయాన్ని పెట్టుకోమాకండి. ఈ సంవత్సరం మీరు ఎవరైతే జాతకం బాగోలేదు అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, గణపతి అంటే విఘ్నేశ్వరుడు ద్వాదశి నామాలని మనసులో అనుకోండి. ఫస్ట్ మీకు వీడియో కూడా అంతకుముందు కూడా చెప్పాను. అది అనుకుంటూ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. ఈ సంవత్సరం జనవరి నుండి మీరు చూడండి, ఎవరైనా సరే సంపాదనలో 100 రూపాయల దగ్గర 30 రూపాయలు మాత్రమే వస్తాయి. కారణం ఏంటంటే కేతుగ్రహ ప్రభావం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అంటే మారదా అంటే మారుతుంది. ఎప్పుడంటే మీరు ఆధ్యాత్మికంగా దైవాన్ని మీ హృదయంలో పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా భగవత్ నామంతో ఉండాలి. అలాగే ఇంకొకటి, కుటుంబాల్లో కలిసి రావడం లేదు గురువుగారు అనేవారికి కూడా ఒక మాట చెప్తాను. ఏంటంటే ఎవరైతే అంటే వాళ్ళు ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే మీ చనిపోయిన తల్లిదండ్రులను కానీ మీ పెద్దలను కానీ మీ కుటుంబంలో రోజు తిడుతూ ఉన్నారనుకోండి, మీ జీవిత కాలంలో మీరు బాగుపడరు, మీకు కలిసి రాదు. మీకు చేతనైతే ఒక నమస్కారం పెట్టండి, వాళ్ళకి ఒక నమస్కారం పెట్టండి, వాళ్ళ పేరు మీద మీరు పక్షులకో జంతువులకో ఆహారం పెట్టండి, మీకు కలిసి వస్తుంది. కానీ మీరు దూషణ చేస్తూ ఉంటే అంటే మీ చనిపోయిన వాళ్ళని కనుక దూషణ చేస్తూ ఉంటే మీ ఇంట్లో వచ్చే అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏంటంటే మీ మానసిక స్థితి బాగోదు, ధనం రాదు, కుటుంబంలో కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉంటారు, ఏమీ సంపాదించలేరు, ఏ పని కలిసి రాదు. ఈ 5 విషయాలు జరుగుతాయి. మీకు ఇలా జరుగుతూ ఉన్నాయా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో మీ పెద్దలని మీరు తిడుతూ ఉన్నారని అర్థం. మీరు ఇలా ఇబ్బంది పడేవారైనా సరే నవమి రోజున నేను చెప్పాను కదా ఆ ఉపాయాన్ని చేయండి. అలాగే మీకు నేను ఈ తాంత్రిక వస్తువుల విషయంలోనూ అలాగే మిగతా వస్తువుల విషయంలో కూడా చెప్పాను కదా, ఇంద్రజాల లాంటి వాటి గురించి. అత్యంత శక్తివంతమైనవి అరుదుగా దొరికే వస్తువులు మాత్రమే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అవి కలెక్ట్ చేయడం చాలా కష్టంగా ఉన్న పని, వాటిని కూడా మీకు ఇస్తూ ఉన్నాను. మీరు ఏదైనా సరే నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ప్రయత్నించేయండి. నమ్మకం లేని వారు, విశ్వాసం లేని ప్రయత్నం చేయవద్దు. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది కాకుండా మీకు ఇదే వీడియోని కాపీ చేసి ఎవరైనా యాడ్ చేసి చెప్పారనుకోండి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే కొన్ని సమస్యలు నేను తాంత్రిక ఉపాయాల్లో ఆ సమయము, సందర్భం, పదార్థం కాకుండా వేరే విధంగా చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది. అలాగే ఇంకొకటి, అక్క చెల్లెలు చాలామంది అడిగారు, గురువుగారు ఉగ్రదేవతలని ఆరాధించవచ్చా అంటే వరాహిని కానీ, పాచింగరి కానీ, అలాగే చండీ కానీ, కాళిక కానీ, వీటిని మేము రోజు ఈ వీడియోలో చూస్తూ ఉంటాము, మేము వాటిని సాధన చేయవచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, అమ్మవారి పరిచారక శక్తులైన
ఈ శక్తి దేవతల్ని ఆరాధించాలంటే ముందు మీలో ఆ శక్తి కలిగి ఉండాలి. లేకపోతే మీరు మానసికంగాను ఆర్థికంగా చాలా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఉగ్రదేవతల్ని ఆరాధించేవారు మనసు కరెక్ట్గా ఉండాలి. అంటే ముందు శివారాధన చేసి ఆ సాధనలో కొన్ని సంవత్సరాలు అంటే ఆ శివుణ్ణి జపించిన తర్వాత అప్పుడు అమ్మవారిని పట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. అలా ఎవరైతే ఉగ్రదేవతల్ని ఆరాధిస్తూ ఉంటారో వారికి నోరు అదుపులో ఉండాలి. శాపనార్థాలు పెట్టడం, ఎదుటి వారిని దూషించటం ఇలాంటివి చేస్తే ఆ శాప ఫలితం ఎవరైతే ఆరాధిస్తారో వారికే వస్తుంది. కాబట్టి కొంచెం నోరు అదుపులో ఉండాలి, హృదయం కూడా మీ మాట వినాలి. అప్పుడు మీలో ఉన్న ఈ శక్తి స్వరూపమైన అమ్మవారు మీకు సహాయపడుతుంది. ఎందుకంటే మిత్రులారా, ఏదైనా సరే పురాణాలలోనూ వేదాలలోనూ మన తాంత్రిక గ్రంథాల్లో ఉన్నదాన్ని కులంకషంగా పరిశోధనాత్మకంగా చూసినప్పుడు మాత్రమే ఫలితాలని పొందగలుగుతాం, లేకపోతే పొందలేం. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మీరు చాలా ఉపాయాలు చెప్తుంటారు కదా, ఎక్కడ ఉన్నాయని అడుగుతుంటారు. మీరు పురాణాలలో 18 పురాణాలు ఉన్నాయి. ఓల్డ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, కొత్తవి కాదు, ఓల్డ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అది మీరు కొనుక్కొని ప్రతిరోజు ఒక పురాణంలో 2 పేజీలైనా ఒక అధ్యాయంలో సగమైన 2 పేజీలను చదవండి. చాలా ఉపాయాలు తెలుస్తాయి. అంతేగాని మీరు కాపీ చేసి చెప్పమాకండి. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే వాటిలో అన్ని నిజాలు కాదు. కారణం ఏంటంటే చాలామందికి దీని మీద పరిశోధించే గుణం ఉండదు. ఎవరో చెప్పారనుకోండి, దాన్ని రిపీట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది కాపీ చేసి కంటెంట్ చేసి చెప్తూ ఉంటారు. దానివల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు అర్థం కాకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఆ సమస్య మీకు లేకపోయినా ఉపాయాలు చేయకండి. మీకు సమస్య ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉపాయాలు చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రయత్నపూర్వకంగా చేసేవారికి కలిసి రావడం కోసం. ఈ డౌట్లన్నీ ఇలాంటి డౌట్లు ఉంటాయి కాబట్టి ప్రతి వారంలో ఒకసారి మీకు ఈ డౌట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్న డౌట్లని కామెంట్స్ రూపంలో వీడియోస్లో పెట్టండి. మా టీం నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఖచ్చితంగా మీకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో తేలికైన ఉపాయాలు, చిన్న ఉపాయాలు కూడా మీకు చెప్తాను. మరొకసారి మీ అందరికీ కూడా నవమి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న యూట్యూబ్ మిత్రులకి, అలాగే అక్షనిధి మార్ట్ మన ఈ-కామర్స్ సైట్ని ఆరాధిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.